హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు రవ్వ లడ్డు రెసిపీ అండి. చాలా హెల్దీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈరోజు. నేనైతే ఒక పావు కేజీ వరకు నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దీని సూజీ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదండి. అది పావు కేజీ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇదంతా రెండు కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి రవ్వ లడ్డూలు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నేనైతే కిస్మిస్ అన్ను కాజు తీసుకున్నానండి. మీకు నచ్చినట్టుగా వేరే ఏమైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఇది సపరేట్గా తీసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి రవ్వను కొబ్బరి కలిపి, అది కూడా ఇందులోకి ఇప్పుడు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. అది ఫ్రై అవ్వడానికి కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది కదా స్వీట్ అనేసరికి. ఇప్పుడు అదంతా అందులోకి వేసుకొని కొంచెం స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. అసలు మీడియం ఫ్లేమ్ కూడా పెట్టొద్దు, స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. దాదాపుగా 10 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఓపికగా చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ అసలు రవ్వ లడ్డు టేస్ట్ బాగుండదండి, రాదు కూడా అసలు. స్లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది, మనకు అర్థమైపోతుంది అనమాట. మనం నెయ్యి కాచినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో అంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. తెలిసిపోతుంది మనకు ఫ్రై అయిపోయిందని. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని సపరేట్గా బౌల్లో తీసుకుందాము. అది చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల అదే ప్యాన్లోకి మనం బెల్లం వేసుకుందాము. 1 కప్పు. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి తురిమిన బెల్లంలోకి కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ అవసరం లేదండి, 2 స్పూన్ల వరకు వాటర్ సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కరిగించుకోవాలి. దీనికి పాకమేం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. సిరప్ లాగా రెడీ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కరగబెట్టుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఇది ఎవరైనా కానీ స్వీట్స్ అంటే ఇష్టం ఉండి కూడా షుగర్ అని భయపడుతూ ఉంటారు కదా. ఇది షుగర్తో చేయట్లేదు, బెల్లంతో చేస్తున్నాము. టేస్ట్లో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేసే స్వీట్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు బెల్లంతోనే చేస్తారు, అంత బాగుంటాయి అన్నమాట. ఇదంతా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రవ్వ చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలాచీ పౌడరు, అది వేసుకున్నాను కొంచెం. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినట్లుగా మనం వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్నీ. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మెజర్మెంట్స్ కూడా ఏం లేదు, పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కదా. పావు కేజీ రవ్వకి పావు కేజీ బెల్లం, మీరు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకుంటూ ఉండొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సిరప్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకటేసారి మనం సిరప్ ఎక్కువ వేయడం వల్ల అది లూజ్ అయిపోతుంది, రవ్వ లడ్డు రాదనమాట. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ అది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. వేడి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా, అలాగా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా ఇలా లడ్డు అనేది సరిగ్గా రాదండి, ఓన్లీ బెల్లంతో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, ఎంత 1 స్పూన్ సరిపోతుందండి. జస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనం పాలు కనుక యాడ్ చేసుకుంటే మాత్రానికి ఒక 20 డేస్ వరకు ఉంటాయండి. మనం పాలు యాడ్ చేసుకోకుండా ఓన్లీ పాకంతోనే చేసుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి, కానీ 1 మంత్ పైన నిల్వ ఉంటాయండి. ఇప్పుడు దీన్ని మనకు సైజు నచ్చినట్టుగా నేనైతే నిమ్మకాయ సైజు అంత లడ్డూలు చేస్తున్నానండి. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా కదండి బెల్లంతో మనం చేసుకునే స్వీట్స్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు షుగర్తోనే కాదండి, బెల్లంతోనే ఎక్కువగా స్వీట్స్ తయారు చేసుకోండి, మీరు కూడా హెల్త్కి మంచిది. చూసారు కదా, లడ్డు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలాగే మిగతాది మొత్తం లడ్డూలుగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు లడ్డూలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.